నేనెందుకు చేయాలి పని? నాకేం అవసరం? నువ్వెందుకు చేయాలా? రామ అవతల ఉద్యోగం చేస్తుంది. అక్కడ కష్టపడొచ్చి మళ్ళీ ఇంటి పని అంటే ఎలా కుదురుతుంది? మీరిద్దరు ఇంట్లోనే ఉంటారు కదా, మీరు చేయండి. మేడం గారు జాబ్ చేస్తున్నారా? ఏమాత్రం సంపాదిస్తుందేంటి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మాక్సిమం ఎంత ఉంటుంది సాలరీ? ఒక 50-60 వేలు ఉండొచ్చేమో, అంతే కదా? నేను సాలరీ కోసం పనిచేయట్లేదు అస్మిత. నేను చెప్పేది విను. మా అమ్మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తి ఎంతో తెలుసా? మా నాన్న డ్రైవర్కి ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా? 70,000. ఆ లెక్కన ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంది కదా. నెలకి 4 సార్లు వెళ్తాను బ్యూటీ పార్లర్కి. నా బ్యూటీ పార్లర్ ఖర్చులు ఎంత అవుతాయో తెలుసా? అలాంటిది నేను వంట చేస్తే మీరు తింటారా? నేను మీకు పనులు చేయాలా? అవసరమైతే మిమ్మల్ని అందరినీ నిలబెట్టి పోషిస్తాను నేను. ఏయ్, ఆస్తి నీ పేరు మీద ఉందని రెచ్చిపోతున్నావా? రామాకు కూడా ఉంది ఆస్తి. నీ పెళ్ళానికుంటే నీ పెళ్ళాం పేరు మీద ఉందా? నా ఆస్తి నా పేరు మీద ఉంది. నీ పెళ్ళాం పేరు మీదకి వచ్చినప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు అస్మిత? నేను వద్దనుకునే స్వయంగా మా నాన్న పేరు మీద రాసిచ్చాను. అది తెలుసా నీకు? నేను నీలా డబ్బు మనిషిని కాదు. బంధాలకు విలువిస్తాను, అనుబంధాల్ని గౌరవిస్తాను. అస్మిత అన్నదాంట్లో తప్పే ఉంది. తన ఆస్తి తన పేరు మీదే ఉంది. ఎవరైనా అడిగితే నా చిన్న కోడలు ఎంతో గొప్ప ఆస్తి పరాలని చెప్తాను. నా పెద్ద కోడలు ఏదో చిన్న ఉద్యోగం చేస్తుందని చెప్పుకుంటున్నాను. ఏంటి? చిన్న ఉద్యోగమా? కాకపోతే ఇంకేంటి? అదైనా చెప్తున్నాను, సంతోషించు. నీ పేరు మీదకి ఆస్తి వచ్చాక చెప్పు. నీ గురించి కూడా గొప్పగా చెప్తాను. అది మా నాన్నకి రాసిచ్చానని చెప్తున్నాను కదత్తయ్య. రాసిస్తే మళ్ళీ తిరిగి రాయమను. ఈరోజు కాకపోతే రేపైనా ఇవ్వాల్సిందే కదా. నేను తిరిగి తీసుకోవడానికి రాయలేదత్తయ్య. ఏ, నీకు అంత ఎక్కువైంది ఆస్తి? నీకెక్కువైతే నా కొడుకు పేరు మీద రాయ్, లేకపోతే నా పేరు మీద రాయ్. అమ్మా, నా చిన్న కోడలు తండ్రి దగ్గర నుంచి ఆస్తి రాయించుకుంది కదా, నువ్వు అలాగే రాయించుకో. అసలే మీ నాన్న ధర్మరాజు. ఊళ్ళో దాన ధర్మాలు చేసి ఆస్తంతా హారతి కర్పూరం చేస్తాడేమో ఎవరికి తెలుసు. నువ్వు దాని చేత మాటలు పడకూడదు అనుకుంటే, ఈ ఇంటి మీద పెత్తనం అధికారం నీకు కూడా కావాలనుకుంటే ఆస్తి నీ పేరు మీదకి రావాల్సిందే. అమ్మా, అది కుదరదు. నాకు అనవసరం రా. వెళ్ళి వాళ్ళ నాన్నకాళ్ళు పట్టుకుంటుందో అడుక్కుంటుందో నాకు అనవసరం. ఆస్తి మాత్రం రామలక్ష్మి పేరు మీదకి రావాలి. నీకు అడగడం చేత కాకపోతే చెప్పు, నేను వెళ్ళి అడుగుతాను. వద్దత్తయ్య, మీరు తెగించారని అర్థమవుతుంది. తెగించకపోతే ఏ పనులు జరగట్లేదు. నువ్వు ఆస్తి తెచ్చేదాకా నేను ఇలాగే మాట్లాడతాను.